ఏపీ రాజకీయాల్లో పెను మార్పులు రాబోతున్నాయి. మన వద్ద ఎక్స్‌క్లూజివ్ రిపోర్ట్ అయితే ఉంది. జగన్మోహన్ రెడ్డి నిన్న ఢిల్లీలో చేసిన ధర్నా తర్వాత ఏపీ రాజకీయాల్లో కీలక మార్పులు రాబోతున్నట్టుగా మనకు సమాచారం అందుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్‌సీపీ పార్టీ ఇండియా కూటమికి దగ్గరవ్వటానికి సుముఖత వ్యక్తం చేస్తున్నట్టుగా సమాచారం అందుతూ ఉంది. దీనికి సంబంధించి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అత్యంత సన్నిహితులుగా ఉన్న ఒకరిద్దరి దగ్గర కూడా దీన్ని ప్రస్తావించినట్టుగా సమాచారం అందుతూ ఉంది. నిన్న జరిగిన ధర్నాకి ఇండియా కూటమికి మద్దతిచ్చిన కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ గూడా నిన్న జరిగిన జగన్మోహన్ రెడ్డి తలపెట్టిన ధర్నాకి మద్దతిచ్చారు. మనం చూసుకుంటే నిన్న ధర్నాకి ఉద్ధవ్ సేన్, శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది, శివసేన ఎంపీ సంజయ్ రౌత్, అన్నాడీఎంకే ఎంపీ తంబిదురై, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ నదిముల్, సమాజ్వాదీ పార్టీ ఎంపీ రామ్ గోపాల్ యాదవ్, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ఎంపీ వాహబ్ తదితరులందరూ కూడా హాజరవటం జరిగింది. వీళ్ళందరూ కూడా ఇండియా కూటమిలో ప్రస్తుతం కొనసాగుతూ ఉన్నారు. అయితే ఇండియా కూటమికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఇండియా కూటమికి మద్దతు తెలుపుతారా? ఇండియా కూటమిలో కలుస్తారా? అని నిన్న ఢిల్లీ మీడియా అడిగిన సమాధానానికి కూడా జగన్మోహన్ రెడ్డి స్పష్టంగా ఆన్సర్ అయితే చేయలేదు. మరొక వైపు ఈరోజు అమిత్ షా అపాయింట్మెంట్ కావచ్చు, మోడీ అపాయింట్మెంట్ కావచ్చు వస్తుంది అని ఎక్స్‌పెక్ట్ చేసిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఉదయం వరకు కూడా కన్ఫర్మేషన్ రాకపోవడంతో కొద్దిసేపటి క్రితమే విజయవాడకు చేరుకున్నారు. గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. మరొక వైపు బీజేపీ కూడా నిన్న జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ధర్నాకి ఎవరైతే ఇండియా కూటమికి సంబంధించిన నేతలున్నారో వాళ్ళందరూ కూడా వెళ్ళటం పట్ల కూడా జగన్మోహన్ రెడ్డి మీద కాస్త సీరియస్‌గా ఉన్నట్టుగా సమాచారం అందుతుంది. అన్నీ అనుకూలించినట్లయితే త్వరలో ఇండియా కూటమికి జగన్మోహన్ రెడ్డి మద్దతు తెలుపుతారు అనే దానికి సంబంధించి ఒక విధమైన సంకేతాలైతే వస్తూ ఉన్నాయి. ఇదే గనక జరిగితే జగన్మోహన్ రెడ్డికి అది కాస్త ప్లస్‌గా ఉండొచ్చు. మరికొంత మైనస్‌గా ఉండే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో బీజేపీ ఇక్కడ ఏపీలో కూటమిలో ఉన్న నేపథ్యంలో, కూటమి అధికారంలో ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. గతంలో మోడీ ఏ విధంగా సపోర్ట్‌గా ఉండేవారో, ఆ సపోర్ట్ అయితే ఇప్పుడు ఖచ్చితంగా ఉండదు అని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగానే ఎవరిదో ఒకరి సపోర్ట్ ఉండాలి అనే ఆలోచనలో భాగంగానే ఇండియా కూటమికి కాస్త దగ్గరవుతున్నట్టుగా మనకి సమాచారం అందుతూ ఉంది. మల్లికార్జున్ ఖార్గేకి కూడా నిన్న ధర్నాకి సంబంధించి ఆహ్వానం అయితే పంపించారు. కానీ కాంగ్రెస్ అయితే ప్రస్తుతం తటస్థంగానే ఉంది. జగన్మోహన్ రెడ్డి ఒక పాజిటివ్ సంకేతాలు ఇస్తున్నప్పటికీ కూడా ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ జగన్మోహన్ రెడ్డితో టైఅప్ పెట్టుకోవాలనే ఆలోచనలో లేనట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఏపీలో జగన్మోహన్ రెడ్డి చెల్లైన షర్మిల్‌ని లీడ్‌గా పెట్టుకొని మళ్ళీ పూర్వ వైభవం తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నుంచి పాజిటివ్ సంకేతాలు వచ్చినా కాస్త కొద్ది రోజులు మాత్రం వేచి చూసిన తర్వాత దీని మీద తుది నిర్ణయం తీసుకోవాలని భావిస్తూ ఉన్నారు. అదే గనక జరిగితే ఒకవేళ కాంగ్రెస్ పార్టీ నిజంగా జగన్మోహన్ రెడ్డి రాకని యాక్సెప్ట్ చేసినట్లుంటే, మద్దతుని కాస్త యాక్సెప్ట్ చేసినట్లుగాని ఉంటే ఖచ్చితంగా భవిష్యత్తులో మళ్ళీ ఏపీలో అన్నా చెల్లెళ్ళు కలిసి పనిచేసే అవకాశాలైతే కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం ఏపీలో అపోజిషన్ పార్టీగా కేవలం కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్‌సీపీ, కాంగ్రెస్ 2 మాత్రమే ఉన్నాయి. మరొక వైపు మిగతా పార్టీలన్నీ కూడా కూటమిలో ఉన్న నేపథ్యంలో ఇప్పుడు వీళ్ళిద్దరికీ ఇక్కడ వాక్యూమ్ అనేది ఉన్న నేపథ్యంలో ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి పనిచేసినట్లయితే వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా మళ్ళీ అధికారంలోకి రావచ్చనే ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి ఉన్నట్టుగా తెలుస్తుంది. దాంతో పాటు ప్రస్తుతం గతంలో బీజేపీ ఏ విధంగా అయితే మద్దతు ఇచ్చేదో ఆ మద్దతు అయితే ఇప్పుడు బీజేపీ నుంచి ఖచ్చితంగా రాదనే క్లారిటీ జగన్మోహన్ రెడ్డికి ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే మనం చూసుకుంటే 2 రోజులుగా జగన్మోహన్ రెడ్డి మోడీ అపాయింట్మెంట్ కోసం, అమిత్ షా అపాయింట్మెంట్ కోసం వేచి చూసినప్పటికీ కూడా వాళ్ళిద్దరూ అపాయింట్మెంట్ ఇవ్వటానికి నిరాకరించినట్టుగా సమాచారం అందుతుంది. అందులో భాగంగానే కొద్దిసేపటి క్రితమే గన్నవరం ఎయిర్‌పోర్ట్ జగన్మోహన్ రెడ్డి చేరుకున్నారు. ఢిల్లీలో ధర్నా ముగించుకున్న తర్వాత 1 డే వెయిట్ చేద్దాం అనుకున్నారు. కానీ బీజేపీ నుంచి పాజిటివ్ సంకేతాలు రాని నేపథ్యంలో ఆయన గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. మరొక వారం రోజుల్లో దీనికి సంబంధించి ఒక స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి నిజంగా ఇండియా కూటమి వైపు మొగ్గు చూపుతున్నారా లేదా అనే దానికి సంబంధించి కూడా ఒక స్పష్టత వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిన్న జరిగిన డెవలప్మెంట్‌ని మనం బేస్ చేసుకొని మాట్లాడినట్లయితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఇండియా కూటమికి కొన్ని పాజిటివ్ సంకేతాలైతే ఇస్తూ ఉన్నారు. ఎందుకంటే భవిష్యత్తులో ఏవైనా అరెస్టులంటూ బీజేపీ మళ్ళీ ఏవైనా ఇబ్బందులు చేకూర్చినప్పటికీ కూడా కొన్ని పార్టీల మద్దతు అయితే జగన్మోహన్ రెడ్డికి అవసరం అవుతుంది. అందులో భాగంగానే అలాంటి పార్టీలు
పార్టీలు ఇండియా కూటమితో కాస్త పాజిటివ్ సన్నిహితంగా ఉన్నట్లయితే, ఒకవేళ అరెస్టులనేవి గాని మళ్ళీ బీజేపీ కావచ్చు, కూటమి మళ్ళీ తెర మీదకి తీసుకొచ్చినట్లయితే ఖచ్చితంగా అది జగన్మోహన్ రెడ్డికి ఇబ్బందికర పరిణామమే అవుతుంది. అప్పుడు ఇతర పార్టీల మద్దతు ఖచ్చితంగా అవసరం అవుతుంది. మనం చూసుకుంటే గతంలో 2014 2014 తర్వాత జరిగిన పరిణామాల తర్వాత జగన్మోహన్ రెడ్డికి కాస్త ఇతర పార్టీల మద్దతయితే కొంచెం తక్కువగా ఉండేది. ఎందుకంటే ఆయన తొలుత నుంచి ఇండివిడ్యువల్‌గా ఉండడానికి ఇష్టపడుతూ వచ్చేవారు. ఇతర ప్రాంతీయ పార్టీలతో కావచ్చు, రాష్ట్రంలో ఉన్న సిపిఐ, సిపిఎం లాంటి పార్టీలను కూడా ఆహ్, ఆ పార్టీలతో కూడా సన్నిహితంగా ఉండటానికి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ సుముఖత వ్యక్తం చేసిన పరిస్థితులు లేవు. కానీ ఈ 2024 ఫలితాల తర్వాత రాజకీయ ముఖ చిత్రం పూర్తిగా మారిపోయిన నేపథ్యంలో ఇప్పుడు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి ఒక సపోర్ట్ అంటూ కావాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో అందులో భాగంగానే ఈ నిన్న జరిగిన ధర్నాకు గూడా అన్ని పార్టీలకు ఆహ్వానం పంపించారు. ఆ ఆహ్వానాన్ని మన్నించి కొన్ని పార్టీలైతే వచ్చాయి. ఆ పార్టీలన్నీ గూడా ఇండియా కూటమిలో ఉన్న పార్టీలు కొంతమంది వచ్చాయి. అఖిలేష్ యాదవ్ వీళ్ళందరూ గూడా వచ్చారు. ఇలాంటి నేతలు జగన్మోహన్ రెడ్డి తలపెట్టిన ధర్నాకి రావడం కాస్త బీజేపీకి ఇబ్బందికర పరిస్థితులుగానే ఉంటుంది. అందులో భాగంగానే బీజేపీ గూడా జగన్మోహన్ రెడ్డికి అపాయింట్‌మెంట్‌ని నిరాకరించినట్టుగా మనకు సమాచారం అందుతుంది. ఇదంతా ఒక సైడ్ మనం పెట్టుకుంటే టీడీపీ మాత్రం ఈ జరుగుతున్న పరిణామాన్ని పాజిటివ్‌గానే అర్థం చేసుకుంటుంది. నిజంగా బీజేపీతో జగన్మోహన్ రెడ్డికి ఇంకా సంబంధాలున్నాయనే ఒక చిన్న అనుమానంలో టీడీపీ అయితే ఉంటూ వచ్చింది. ఇదే గనక జరిగితే ఇండియా కూటమికి జగన్మోహన్ రెడ్డి దగ్గరైతే ఖచ్చితంగా అది బీజేపీ నుంచి జగన్మోహన్ రెడ్డికి కట్ ఆఫ్ అయినట్టుగానే మనం చూసుకోవాలి. అదే గనక జరిగితే జగన్మోహన్ రెడ్డి ఇండివిడ్యువల్‌గా మిగిలిపోతారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవటం చాలా ఈజీ అవుతుందనే ఆలోచనలో టీడీపీ ఉంది. ఎంతమందితో జగన్మోహన్ రెడ్డి అపోజిషన్ పార్టీలు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరితో జగన్మోహన్ రెడ్డి కలిసినట్లయితే అది టీడీపీకే కలిసొచ్చే అంశంగా ఆ పార్టీ శ్రేణులు భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. కొద్దిసేపటి క్రితమే జగన్మోహన్ రెడ్డి గన్నవరం చేరుకున్నారు. ఈరోజు నిన్న జరిగిన ధర్నాకు సంబంధించి రెస్పాన్స్ ఎలా వచ్చింది? ఏ విధంగా ఉంది? ఫర్దర్‌గా ఎటువంటి కార్యక్రమాలతో ముందుకెళ్లాలి అనే అంశాలకు సంబంధించి స్థానిక నేతలతో సమావేశం ఏర్పాటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందులో స్పష్టంగా ఇండియా కూటమికి ఒకవేళ దగ్గరైనట్లయితే దానివల్ల వచ్చిన ప్లస్‌లేంటి, మైనస్‌లేంటి అనే అంశానికి సంబంధించి ఆయన చర్చించే అవకాశాలైతే కనిపిస్తూ ఉన్నాయి. అదే గనక జరిగితే మళ్ళీ ఏపీలో అన్నా చెల్లెలిద్దరూ కలిసే అవకాశాలైతే స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి.